ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఐడీఓసీలో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30% అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా, కన్నీటిని ఎరిగే విధంగా వరి కొనుగోలు కానీ మక్కలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అసలు ఆ బీజేపీ వాళ్ళు చూస్తే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళు పక్క రాష్ట్రంలో ఇంత వరి కొంటలేరు, మక్కలు కొంటలేరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మరి ఏం పెడుతుంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. నేను పెద్దపల్లి నియోజకవర్గంలో సందర్శించిన, విజిట్ చేసిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, అక్కడ రైతులతో మాట్లాడి కూడా నాకు చాలా సంతోషం, సంతృప్తి అనిపించింది. మరి ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మరి జిల్లా అధికారులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా శాసనసభ్యులు అందరూ కలిసి చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా మరి మంత్రివర్యుల్ని, జిల్లా ప్రజాపతిని, మరి జిల్లా మిల్లర్లను కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా పెద్దపల్లిలో కొనసాగించి ఈ 31st యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది పూర్తి చేయాలని కోరుకుంటున్నాం.